ఇంటర్లింక్ యాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అందులో ఓ పెద్ద సైలెంట్ డేంజర్ దాగుంది. మనం పెద్దగా పట్టించుకొని ఒక్క చిన్న పొరపాటు మన నెలల తరబడి కష్టాన్ని మొత్తం సున్నా చేసేయగలదు. మరి అసలా ప్రమాదమేంటి? దాన్నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ విశ్లేషణలో అన్ని వివరాలు చూద్దాం. చాలామందిని ఈ మధ్య వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు నా వెరిఫికేషన్ బటన్ ఏమైంది? కొంతమంది కనిపిస్తోంది కాని నాకు మాత్రం ఎందుకు కనిపించట్లేదు? దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మనకొక స్పష్టత వస్తుంది. అవును, విన్నది అక్షరాలా నిజం. ఈ కొత్త రికవరీ వర్షన్ అప్డేట్ అనేది ఒక సైలెంట్ డేంజర్లాగా మారింది. మనం దాదాపు 10 నెలలుగా పడ్డ కష్టమంతా ఒక్కసారిగా ప్రమాదంలో పడే అవకాశముంది. అందుకే ఈ విషయంపై మనం వెంటనే దృష్టి పెట్టాలి. సరే, మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? దానికి సమాధానం ఈ 3 కీలకమైన విషయాల్లోనే ఉంది. అవేంటంటే నోడ్ హెల్త్, హెచ్సిఎస్ స్కోర్, ఇంకా డైలీ స్ట్రీక్. రండి, ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది నోడ్ హెల్త్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫోన్ సిగ్నల్ లాంటిది అనమాట. సిగ్నల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే కనెక్షన్ అంత క్లియర్గా ఉంటుంది కదా. అలాగే మన నోడ్ హెల్త్ ఎంత బాగుంటే నెట్వర్క్తో మన అకౌంట్ అంత నమ్మకంగా, స్థిరంగా కనెక్ట్ అయి ఉంటుంది. వెరిఫికేషన్ పాస్ అవ్వాలంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఇక రెండోది హెచ్సిఎస్ స్కోర్, అంటే హెల్త్ అండ్ కాంట్రిబ్యూషన్ స్కోర్. ఇది కేవలం యాప్లో యాక్టివ్గా ఉన్నామా లేదా అని మాత్రమే కాదు, ఈ ఇంటర్లింక్ కమ్యూనిటీకి మనం ఎంతలా ఉపయోగపడుతున్నాం, ఎంత పాజిటివ్గా ఉంటున్నాం అనేది కూడా కొలుస్తుంది. మన భాగస్వామ్యం ఎంత బాగుంటే మన స్కోర్ అంతగా పెరుగుతుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది డైలీ స్ట్రీక్. పేర్లోనే ఉంది కదా, ఇది మన కన్సిస్టెన్సీకి ఒక పెద్ద టెస్ట్ లాంటిది. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మనం యాప్ వాడుతున్నామా లేదా అని చూస్తోంది. మన స్ట్రీక్ ఎంత ఎక్కువగా ఉంటే సిస్టమ్ దృష్టిలో మనం అంత నమ్మకమైన యూజర్ అనమాట. ఈ నిబద్ధతే మన అకౌంట్ని బలంగా ఉంచుతుంది. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అందర్నీ వేధిస్తున్న ఆ మిస్సింగ్ బటన్ మిస్టరీ ఏంటో చూద్దాం. హెల్దీగా ఉన్న అకౌంట్కి ఆ బటన్ ఎందుకు కనిపిస్తుంది? అదే కొంచెం రిస్క్లో ఉన్న అకౌంట్కి ఎందుకు మాయమైపోతుంది? ఈ మిస్టరీని ఇప్పుడు ఛేదిద్దాం. ఇక్కడ లాజిక్ చాలా చాలా సింపుల్ అండి. ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. మన నోడ్ హెల్త్, హెచ్సిఎస్ స్కోర్, డైలీ స్ట్రీక్ ఈ 3 పర్ఫెక్ట్గా గ్రీన్లో ఉన్నప్పుడు వెరిఫికేషన్ బటన్ మనకు కనిపిస్తుంది. వాటిలో ఏ ఒక్కటి తగ్గినా లేదా అటు ఇటుగా ఉన్నా ఆ బటన్ మాయనవుతుంది. అంత సింపుల్. అంటే ఆ బటన్ కనిపించడం, కనిపించకపోవటం అనేది పూర్తిగా ఈ 3 అంశాల మీదే ఆధారపడుంది. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీన్నే ఇంటర్లింక్ గోల్డెన్ రూల్ అనొచ్చు. మనం కష్టపడి మైన్ చేసిన ఆస్తుల అసలు విలువకు సంబంధించిన రహస్యం అంతా ఇందులోనే ఉంది. ఈ ఒక్క మాట బండగా గుర్తుపెట్టేసుకోండి. వెరిఫికేషన్ లేకపోతే విలువ లేదు, అంతే. మనం ఎన్ని లక్షల ఐటీఎల్జీ టోకెన్లు మైన్ చేసినా సరే, ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ని మనం దాటకపోతే అవన్నీ కేవలం అంకెలు మాత్రమే. ఎప్పుడైతే వెరిఫికేషన్ పాస్ అవుతామో అప్పుడే అవి విలువైన ఐటీఎల్ టోకెన్లుగా మారతాయి. ఈ విలువను మనం చేతిలోకి తీసుకోవాలంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. నంబర్ 1, ఐటీఎల్జీ మైన్ చేయటం. నంబర్ 2, వెరిఫికేషన్ అనే గేట్ని దాటటం. ఇది చాలా కీలకం. నంబర్ 3, మన టోకెన్స్ను ఐటీఎల్గా మార్చుకోవటం. ఇక ఫైనల్గా 4వ స్టెప్లో దాని విలువను మనం అందుకోగలం. సరే, ఇప్పుడు చాలామందిలో కొన్ని అపోహలున్నాయి. వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ట్రేడింగ్ విషయంలో, వీసా కార్డ్ విత్డ్రాల్స్ విషయంలో. ఈ అపోహలని పక్కనపెట్టి అసలు నిజాలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఓటీసీ ట్రేడింగ్ చాలా ఈజీ అనే. కానీ అసలు నిజమేంటంటే అది అంత సులభం కాదు. పైగా వెరిఫికేషన్ తర్వాత వచ్చే ఐటీఎల్ టోకెన్లతో మాత్రమే అది సాధ్యం. అలాగే వీసా కార్డ్తో ఈజీగా డబ్బులు తీసేసుకోవచ్చు అనుకోవటం కూడా పొరపాటే. వెరిఫై కాని మన ఐటీఎల్జీ టోకెన్లకు అది అస్సలు పనిచేయదు. దానిపై చాలా రూల్స్, లిమిట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. వాటన్నింటినీ ఒక్కచోటకి తెచ్చి మన 10 నెలల కష్టాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒక ఫైనల్ చెక్లిస్ట్ని ఇప్పుడు చూద్దాం. చివరగా ఈ చెక్లిస్ట్ని మనసులో పెట్టుకుంటే చాలు. ఎప్పటికప్పుడు మన నోడ్ హెల్త్, హెచ్సిఎస్ స్కోర్, డైలీ స్ట్రీక్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వెరిఫికేషన్ అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ అని గుర్తుంచుకోవాలి. వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు ట్రేడింగ్, విత్డ్రాయల్స్ లాంటి వాటి గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్. ఈ రూల్స్ పాటిస్తేనే మన కష్టానికి ఫలితం దక్కుతుంది.
ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. ఈ విషయాలన్నీ తెలిసాక మన ప్రస్తుత మైనింగ్ స్ట్రాటజీ నిజంగా ఈ వెరిఫికేషన్ అనే పెద్ద పరీక్షను తట్టుకునే నిలబడగలదా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ సమాధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.